హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. బాండీ పెట్టాను, దాంట్లో ఆయిల్ వేసాను, ఎగ్స్ వేసాను. ఎగ్స్ మంచిగా బ్రౌనిష్ వచ్చేంత వరకు మంచిగా వేయించుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా వేయించుతున్నాను. మంచిగా అలాగే ఉన్నా కూడా ఆమ్లెట్లా ఉన్నా కూడా మంచిగా అనిపిస్తుంది. ఒక బ్రౌనిష్ కలర్ వచ్చిందండి. మనం ఇప్పుడు అన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మంచిగా ఒక గిన్నెలోకి తీసుకొని వేసుకోవాలి. అందులో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి వెల్లుల్లి వేసాను. ఆనియన్స్ వేస్తాయి ఇప్పుడు. పచ్చిమిర్చి వేసాను. ఫ్రెండ్స్, ఒకసారి చూసేసేయండి. మీరు కూడా ఇలాగే వేసుకుంటారా మీ ఇంట్లో? చూడండి, నేనైతే ఇలా చేస్తున్నాను. కొంచెం మగ్గాలి. పచ్చిమిర్చి ఏంటంటే మగ్గితే కొంచెము పచ్చి స్మెల్ పోతుంది. అప్పుడు క్యారెట్, పచ్చిమిర్చి వేసాక క్యారెట్ వేసాక ఆనియన్స్ వేసా. కొత్తిమీర కొంచెం ఇప్పుడు వేసుకోవచ్చు, మళ్ళీ దించే ముందు కూడా వేసుకోవచ్చు. బాగుంటుంది. ఇష్టం ఎట్లా వేసుకుంటారో అట్లా, కానీ కొంచెం దించే ముందు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇవి కూడా ఎట్లా అంటే బ్రౌనిష్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. వేయించుకుంటే మంచి బ్రౌనిష్ కలర్ వస్తే. కొంచెం సాల్ట్ వేసా. మనం అంటే మన సరిపోయేంత సాల్ట్, మనము ఇప్పుడు ఒకరికి వేస్తున్నాము దాన్ని బట్టి సాల్ట్ అయితే ఎవరి చాయిస్ వాళ్ళే, కారం కూడా వాళ్ళ చాయిస్ వాళ్ళే. ఇప్పుడు నేను మా పాపకు మాత్రం వేస్తున్నాను. కొంచెం మా ఇంట్లో స్పైసీయే తింటాం కాబట్టి వేసాను. అందులో మంచిగా మగ్గాక అన్నం వేస్తున్నానండి. అన్నం వేసి కొంచెం కలుపుకోవాలి. అక్కడిక్కడ మంచిగా కలిపేయాలి. ఎట్లా అంటే మంచిగా ఫ్రైడ్ రైస్ మంచిగా అనిపిస్తుంది మనం కలుపుకుంటే. కలిపి ఓవరాల్గా అలా అయింది ఫ్రెండ్స్.